హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి టాక్స్. ఇప్పుడైతే పెద్ద మూవీ చూసడమే జరిగింది. అండ్ మూవీ ఎలా ఉందైతే ఈ డీటెయిల్ రివ్యూలు అయితే మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే ఐ కైండ్ ఆఫ్ లైక్ ద మూవీ. నాకైతే మూవీ బాగానే అనిపించింది. ఏదో ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పలేను, కానీ మూవీ ఈజ్ గుడ్. అండ్ మూవీలో నాకు మెయిన్ హైలైట్ అనిపించిన విషయం ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్. రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ చాలా 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 బాగా అనిపించింది. రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఆయన డ్యాన్సెస్ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అండ్ ప్రతిదీ, ఆయన యొక్క హెయిర్ అండ్ బియర్డ్ ఆయన లుక్ ఇక్కడ ముక్కు దగ్గర ముక్కుపోగు ఉంటుంది. సో ఈ లుక్తో రామ్ చరణ్ గారు చాలా 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 బాగా అనిపించారు. నాకైతే రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా 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 బాగా అనిపించింది. స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు అబ్బా ఏం చేస్తాడరా, ఏం చేస్తున్నారు అన్న విధంగా అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ మొత్తాన్ని తన భుజాలపై మోసుకొని వెళ్ళినట్టు నాకు అనిపించింది. సో ఐ లైక్ రామ్ చరణ్స్ యాక్టింగ్ వెరీ 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 మచ్. చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు. అండ్ నాకు మూవీలో అనిపించింది ఇంకొక హైలైట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఎప్పుడైతే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు అని చెప్పి మూవీ యూనిట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు సోషల్ మీడియాలో నేను చాలా చూసాను. లైక్ ఈ మూవీకి తమన్ అయితే బాగుండు, లేదా డిఎస్పి అయితే బాగుండు, వాళ్ళ బీజిఎమ్స్ బాగుంటాయి అని ఇలా చాలా చూశాను. బట్ మూవీ చూసి వచ్చిన తర్వాత నేను చెప్పగలుగుతున్నాను, ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి 1000% న్యాయం చేశారు. లైక్ బీజిఎమ్స్ అయితేనేమి, సాంగ్స్ అయితేనేమి, అండ్ కొన్ని సాంగ్స్ని బీజిఎమ్స్గా వాడారు. అవి వచ్చినప్పుడు మనకు అనిపించే ఎమోషన్ అయితేనేమి, సో ఇలా ప్రతిదీ కూడా మ్యూజిక్ వైజ్ నాకు చాలా బాగా అనిపించింది. మధ్యలో కొన్ని ఇంగ్లీష్ ర్యాప్స్ వస్తుండే, అవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. సో మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ. వాళ్ళు మూవీని క్యాప్చర్ చేసిన విధానం అండ్ లొకేషన్స్, ఏవైతే విజువల్స్ అండ్ లొకేషన్స్ ఉన్నాయో అవి నాకు చాలా 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 బాగా అనిపించాయి. అండ్ నాకు ఈ మూవీలో వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటి, లైక్ కొండ కింద ఉన్న ఒక ఊరు, ఆ ఊరికి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో వాళ్ళు ఎలా వెళ్ళాలన్నా కూడా నడిచే వెళ్ళాలి. అలాంటి ఒక ఊరు కోసం ఒక వ్యక్తి నిలబడితే ఎంత దూరం వెళ్తాడు అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ తీసుకొని దానికి స్పోర్ట్స్ యాడ్ చేసి, స్పోర్ట్స్ డ్రామాతో దాన్ని లింక్ చేసి ఒక స్టోరీకి రాసుకున్న విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఆ స్టోరీ మనం గెస్ చేయగలం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం చూస్తున్నంతసేపు నెక్స్ట్ సీన్ ఇదే కదా అని మనకు అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మనకు ముందు ప్రెడిక్టబుల్గా అనిపించింది. సో ఒకటే తప్ప, అండ్ ప్రెడిక్టబుల్గా అనిపించినా కూడా అక్కడ జరిగే కథనం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ఒక 30 minutes ముందు, ఆ 30 minutes బ్లాక్ ఉంటుంది కదా, ఇంటర్వెల్ రావడానికి ఒక 30 minutes, ఆ 30 minutes నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ జరిగే సీన్స్ కావచ్చు, అక్కడ వస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అక్కడ యాక్టర్స్ చేస్తున్న పర్ఫార్మెన్స్ కావచ్చు, లైక్ రామ్ చరణ్ గారు, జగపతి బాబు గారు, వాళ్ళు చేస్తున్న యాక్టింగ్కి, అక్కడ పడుతున్న సీన్స్కి, అక్కడ వస్తున్న బీజిఎంకి నాకు ఆ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఇంటర్వెల్ చాలా హైలో ఎండ్ అయింది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో నాకు అసలు జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ ఎందుకు నాకు అర్థం కాలేదు. లైక్ ఆమె వల్ల మూవీకి వచ్చిన ప్లస్ ఏంటో అర్థం కాలేదు, ఆమె లేకపోతే పోయే మైనస్ ఏంటో నాకు అర్థం కాలేదు. లైక్ ఆమెని ఏదో యాక్టింగ్ కంటే కూడా ఆమె గ్లామర్ని యూస్ చేసుకోవడానికి, గ్లామర్ని చూపించడానికే మూవీలో హీరోయిన్గా తీసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. లైక్ దేవరాలో కూడా సేమ్ యాక్టింగ్కి ఎటువంటి స్కోప్ లేదు, తీసుకున్నారు, ఆమె గ్లామర్ని మూవీలో చూపించారు. ఇక్కడ కూడా అంతే. లిటరల్గా చెప్పాలంటే ఆమె ఫేస్ చూపించడం కంటే ఆమె యొక్క బాడీ పార్ట్స్, ఆమె ఎక్స్పోజింగ్ చూపించడం ఎక్కువైంది అనిపించింది. వేసుకున్న ట్రెడిషనల్ డ్రెస్ లాగే ఉంది, బట్ స్టిల్ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది అనిపించింది. అండ్ రైటింగ్ కూడా కొన్ని సీన్స్ నాకు ఎందుకో నచ్చలేదు. లైక్ హీరోయిన్తో ఒకటి చేస్తాడు, దానికంటే ఎక్కువ విలన్ చేస్తాడు. హీరో చేసిన కూడా రాంగే నా దృష్టిలో, బట్ విలన్ చేసిన కూడా రాంగే. అండ్ కంపేర్ టు హీరో విలన్ చేసింది ఎక్కువ తప్పు చేశాడని చెప్పి విలన్గా చూడడం, తక్కువ తప్పు చేశాడని చెప్పి హీరోని మంచిగా చూడడం,
ఎందుకో నాకు కన్వీనియంట్ రైటింగ్ అనిపించింది. నాకు సెకండ్ హాఫ్లో జస్టిఫికేషన్ ఇస్తారు, బట్ స్టిల్ నాకు ఆ పాయింట్ అయితే నచ్చలేదు. అండ్ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ఒకటి రెండు కూడా ఉన్నాయి. అవి కూడా లేకుంటే ఇంకా బాగుండేదేమో. లైక్ రామ్ చరణ్ గారి లాంటి హీరో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వస్తారు, అది దృష్టిలో పెట్టుకొని ఆ డైలాగ్స్ కూడా లేకుండా రైటింగ్ ఇంకొంచెం గ్రిప్పిగా రాసుకుంటే ఇంకా చాలా బాగా అనిపించేది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత శివరాజ్ కుమార్ గారి ఎంట్రీ, ఇంటర్వెల్ ముందే వస్తుంది, ఈ ఎంట్రీ ఇవన్నీ పడినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఇనిషియల్ పార్ట్స్ ఆఫ్ ది సెకండ్ హాఫ్. బట్ వెళ్ళే కొద్దీ కొంచెం డౌన్ అయిందేమో అని అనిపించింది. బట్ క్లైమాక్స్కి వెళ్ళే ఒక 30 minutes 40 minutes ముందు నుంచి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. మెయిన్లీ మూవీలో ఉన్న కోర్ పాయింట్ ఏంటంటే ఎమోషన్. ఈ ఎమోషన్కి మనం కనెక్ట్ అవ్వగలిగితే మూవీ చాలా 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 బాగా ఎక్కేస్తుంది. ఈ మూవీ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేకపోతే ఏందబ్బా ప్రతిదానికి చెప్తున్నారు ఇలాగా, ఊరి కోసం అంటారు, ఎమోషన్ అంటారు, ఇలా అనిపించేస్తుంది. నాకైతే ఎమోషన్ వర్కౌట్ అయింది కాబట్టి నాకు క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. మనకి ఏదైతే వాళ్ళు బిల్డప్ చేసుకుంటూ వచ్చారో ముందు నుంచి, ఒక ఊరి కోసం, ఊరి యొక్క ట్రాన్స్పోర్ట్ కోసం, ఒక మనిషి, ఇలా ఇవన్నీ బిల్డప్ చేసినప్పుడు క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు ఆ ఎమోషన్ కనుక మనకి ముందు నుంచి కనెక్ట్ అయ్యి ఉంటే క్లైమాక్స్ చాలా బాగా పండుద్ది. నాకైతే నేను ముందు నుంచి మూవీ కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. కొన్ని పాయింట్స్ నచ్చలేదు, లైక్ హీరోయిన్ అండ్ కొంచెం ఇంకా గ్రిప్గా రాసుకుని ఉంటే బాగుండేది. అండ్ ప్రెడిక్టబుల్గా కాకుండా స్క్రీన్ ప్లేలో ఇంకా మ్యాజిక్ చేస్తే బాగుండేది. లైక్ ఇది ఎలా చెప్పాలంటే ఒక బిగ్గెస్ట్ స్టార్ మూవీ కంటే కూడా ఒక పర్ఫార్మర్ చేసిన మూవీ అని అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఇటువంటి క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తారా, లైక్ యాక్సెప్ట్ చేస్తారా అని డౌట్ నాకు. సో బట్ రామ్ చరణ్ గారు దాన్ని బ్రేక్ చేసి ఒక పర్ఫార్మర్గా ఆల్రెడీ రంగస్థలంలో ప్రూవ్ చేసుకున్నారు. దీంట్లో కూడా తనలో ఉన్న పర్ఫార్మర్ని అయితే మనందరం స్క్రీన్ మీద చూస్తాం. రామ్ చరణ్ గారు స్క్రీన్ మీద అలా నడుస్తున్నా, డ్యాన్స్ చేస్తున్నా, ఫైట్ చేస్తున్నా, ఎమోషన్ పలికిస్తున్నా, ఆయన ఏడుస్తుంటే మనకు ఏడుపు వచ్చింది, ఆయన నవ్వుతుంటే మనకు నవ్వు వచ్చింది, ఆయన షర్టు లేకుండా కుస్తీ చేస్తుంటే మనకు ఊపు వచ్చింది. సో స్క్రీన్ మీద రామ్ చరణ్ అంతే, వన్ మ్యాన్ షో. ఆ ఒక్క మనిషే ఈ సినిమాని ఈ ఎత్తులో నిలబెట్టాడు. సో నాకైతే మూవీ పర్లేదు అనిపించింది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం పీక్స్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే అదుర్స్. సో అది గైస్ మన రివ్యూ పెద్ద మూవీ గురించి. ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా యొక్క ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ మూవీస్ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ మన ఛానల్ని చెక్ చేస్తుండండి. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.